బ్రిటన్లో ఏవైతే లేటెస్ట్గా జరుగుతున్నటువంటి సంఘటనలు, ఈ సంఘటనల్లో ఎస్పెషల్లీ 17 ఏళ్ల అబ్బాయి 9-10 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని హత్య చేయడంతో పాటుగా 9 మందిని దాకా కత్తులతో పొడిచి గాయపరచడం, ఇంకొక 2 టీచర్లకు కూడా గాయాలైనటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంతో ఆగ్రహించినటువంటి ప్రజలు రోడ్లెక్కి ఉద్యమిస్తూ ఎక్కడికక్కడ ఈ శరణార్థులు ఉన్నటువంటి హోటళ్ళ దగ్గర, శరణార్థులు ఉన్నటువంటి ప్రదేశాలు ఆందోళనకు దిగుతూ ఉండడం, ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో స్పెషల్ ఏంటయ్యా అంటే ఏదైతే మన అక్కడ ఉన్నటువంటి కొత్త ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే అధికారం మీకుంది అని చెప్పాడు. దాంతో ఇప్పుడు శరణార్థులు బ్రిటన్ పౌరుల మీద దాడులు చేస్తున్నారు. ఎట్లాగా? కర్రలు, రాళ్లతో దాడులు చేస్తున్నారు. అంటే నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది, అది వాళ్ళకైనా వీళ్ళకైనా. కానీ వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయడము తప్పే, దానికి వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయమని చెప్పి ప్రోత్సహించడము తప్పే. ప్రస్తుతం బ్రిటన్ ప్రజలు బ్రిటన్ ప్రభుత్వాన్ని తమ రక్షణ కోసం కోరే స్థాయికి చేరడమే విశేషం.